భారతదేశంలో రాహుల్ గాంధీ గారు చాలా తప్పు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారనే విషయంలో 272 మంది చాలా తప్పు చేస్తున్నారు, ఇక దేశాన్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి ఈ దేశ ఉద్ధారకులు జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా, ఫార్మర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి నిర్మల్ కౌర్ ఐపీఎస్ లిస్ట్ ఆఫ్ సిగ్నేటరీ అటాచ్డ్ కూడా చేసిరు కింద. వీళ్ళందరూ ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నాడు, రాహుల్ గాంధీ సైలెంట్ గా ఉండాలి, మోదీకి సప్పట్లు కొట్టాలి, మోదీకి భజన చేయాలి, రాహుల్ గాంధీ మోదీని చూసి బింగిల్ తీయాలి, శబాష్ శబాష్ అనాలి. ఇలాంటి సిగ్గు తప్పిన వాళ్ళు, ఇలాంటి బద్దుమాసిగాళ్ళు ఈ దేశం మీద ఉండి ప్రజల తరపున మాట్లాడాలంటే ఇలాంటి లుచ్చలు, ఇలాంటి సిగ్గు శరమైన ముఖం మీద ఉంచాలి వీళ్ళని. వీళ్ళు ఏం చేసిరు అంటే బహిరంగంగా ఒక లేఖ రాసిరు. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అంత లుచ్చ బతుకు బతుకుతారని చెప్పడానికి వీళ్ళే నిదర్శనం. వాళ్ళకి ప్రజలు ఇంపార్టెంట్ కాదు, చెప్పు తీసుకొని పనులు అలాగొట్టాలి. బెగ్గర్స్ ఆర్ బెటర్ దెన్ దిస్ పీపుల్, దే ఆర్ యూజ్ఫుల్ షేమ్లెస్ పీపుల్. వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్? వై దే ఆర్ సపోర్టింగ్ ద పార్టీ? వై దే ఆర్ సపోర్టింగ్ ద గవర్నమెంట్? వై దే ఆర్ యాక్టింగ్? సిగ్గు శరం ఉండాలి కదా. ఈ గాడిదలకు తెలుసా ఈ దేశంలో పేదరికం పోయిందా, ఈ దేశంలో నిరుద్యోగం పోయిందా, ఈ దేశంలో అంటరాంతనం పోయిందా, ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు లేవట్లేదా? సిగ్గు శరం లేకుండా బతుకుతురు వీళ్ళు భూమి మీద. ఈ దేశాన్ని గబ్బు లేపుతున్నటువంటి వెధవలు ఎవడైతే ఉన్నాడో, ఐఏఎస్లు ఐపీఎస్లు లుచ్చాగాళ్ళే ఎవడైతే పెద్ద స్థాయిలో ఉన్నారో వాళ్ళే ఈ దేశాన్ని గబ్బు మారుస్తూ ఉన్నారు. ఇలాంటి దొగ్గలను నాకరించి నోట్లు ఉంచాలి. ఎవడైతే రాహుల్ గాంధీ మీద లెటర్ రాసిండో ఈ గాడిదలు ప్రజల తరపున కొట్లాడాల్సింది పోయి, ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి, ప్రజలకు అండదండగా ఉండాల్సింది పోయి రాహుల్ గాంధీ మీద అడ్డగాడిదలు లేకపోయి లెటర్ రాసి వీళ్ళకు ఈ సిగ్గుదాపిన సన్నాసులు. వి ద సీనియర్ సిటిజన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రేవ్ కన్సర్న్ దట్ ద ఇండియాస్ డెమోక్రసీ ఈజ్ అండర్ అసల్ట్ అంట. సిగ్గు శరం ఉండాలి కదా మీకు. మనుషులై పుట్టిరు కదా, సీనియర్ సిటిజన్స్. మీరు మనుషులా? మీరు ఆర్ యూ హ్యూమన్ బీయింగ్స్? విల్ యూ థింక్ ఫర్ ద పీపుల్? విల్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్? హంగ్రీ, పావర్టీ అండ్ ఇల్లిటరసీ. రాహుల్ గాంధీ తప్పు చేసినట్టు చెప్పనీకి పోయారు ఇలా. వీళ్ళ వల్ల కాదు, మీకు అంత సీన్ లేదు. మీరు దొంగతనం మాత్రమే చేయగలరు. ఓటు చోరీ आप कर सकते हैं, आप बिल्कुल वोट चोर कर रहे हैं. 100% you are cheating the people, you are denying, you are misleading the country. The election commission is making nonsense decisions and insulting the opposition leader. It's not fruitful to our country. Shameless human being you are. Those who are wrote the letter for this country and Rahul Gandhi. ప్రజలకు రాహుల్ గాంధీ ఆఫర్ చేయకుండా పొలిటికల్ డ్రామా చేస్తా ఉన్నాడంట. ఈ మేధావులు హైకోర్టు జడ్జి ఐపీఎస్లు లుచ్చలంతా కలిసి ఒక లెటర్ రాహుల్ గాంధీ మీద రాసిచ్చారు. ఈ దేశంలో ఈ ప్రపంచం మీద ఎవడన్నా ప్రతిపక్షం మీద మాట్లాడే గాడిదలు ఉంటారా? రాహుల్ గాంధీ డిడ్ సేమ్. ఎక్కడ ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్ లో 26 మందిని చనిపోతే నీ ఆర్మీ ఎక్కడ పోయిందని అడిగిండు. దాన్ని క్వశ్చన్ చేయొద్దంట. పార్లమెంట్ లో దుమ్ము దులిపిండు, అడగొద్దంట. ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ అడుగుతున్నట్టు అడగొద్దంట. ఈ గాడిదలు వీళ్ళు మనుషులానా? వీడు ఏ పొజిషన్ ఉంటే మనకేంటి? ఈ దేశ ప్రజల కోసం పని చేయకుంటే ముఖం మీద ఉంచాల్సిందే కదా. సిగ్గు లేకుండా ప్రభుత్వం తరపున లెటర్ రాసింది. ఇంకా వీళ్ళంటే ఇంటెలెక్చువల్స్. టోటల్ గా దొంగ ఓట్లతోని ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తూ ఉంది, ఇందులో డౌట్ లేదు. అవన్నీ కప్పిపుచ్చడానికి ఈ దొంగ లెటర్ రాసిరు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. వీళ్ళే చీటర్స్. ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉండి ప్రజల ధనం తిని తెగ బలిసి ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి వీళ్ళు సిగ్గు లేకుండా లెటర్ రాసిరు. ఈ హాజ్ ఆల్సో ఇష్యూడ్ థ్రెట్ that whoever in the election commission is involved in this exercise right from the top bottom, he will not spare them. Yes, 100% we will stand on these words. ఎవడైతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు, ఎవడైతే దీని పాల్గొంటున్నాడో ఇది ఊబిలోకి కాదు. అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నాడు, వీడు ఎన్నికల కమిషన్ గాడు, సిగ్గులేని సన్నాసి. ఎంత ప్రజాస్వామ్యము డేంజర్లో పడ్డది. ప్రజాస్వామ్యం అనేది కూని అవుతా ఉన్నది ఈ బీజేపీలో. బ్యాలెట్ పేపర్ పెడితే తెలుస్తుంది వీళ్ళకు. బ్యాలెట్ పేపర్ను కూడా మాయం చేసే మంత్రగాళ్ళు వీళ్ళు. అసలు ఖతర్నాకాలు. ప్రజలు ఏకమైతే తప్ప వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఎంత డేంజర్ అంటే ఇది ఏందో రాసి చెత్తరాత. ఎవడరా రాసినోడు ఇది? ఈ దేశం సర్వనాశనం అవుతా ఉంది. నరేంద్ర మోడీ చూజ్ రాంగ్ పాత్. ఇది ఈ డెమోక్రసీ దేశానికి ప్రమాదం. నరేంద్ర మోడీ వదిలిపెట్టు, రాంగ్ రూట్ వదిలిపెట్టమంటున్నాం. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ చేసినటువంటి కఠిన ప్రాజెక్టులే, వాళ్ళు ఇచ్చిన భూములే, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలే, వాళ్ళు నువ్వేం చేయలే, ధరలు పెంచి కూర్చున్నావు అంతే. నాశనం 4 తెరువులు అయింది. ఎలక్షన్ కమిషన్ ఇస్ డూయింగ్ ఫ్రాడ్. ఎన్నికల కమిషన్ దొంగలను పెట్టుకురు. ఇవన్నీ కానే కాదు. ప్రజలు, ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అబ్జర్వింగ్. ఎట్ ద రైట్ టైమ్ ద పీపుల్ విల్ రియాక్ట్. డిసిషన్ మేకర్స్, ఓన్లీ డిసిషన్ మేకర్స్ ఇన్ ద కంట్రీ ద పీపుల్ ఆఫ్ ఇండియా విల్ టేక్ రైట్ డిసిషన్ ఎట్ ద రైట్ టైం. భారతదేశంలో రాహుల్ గాంధీ గారు చాలా తప్పు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారనే విషయంలో 272 మంది చాలా తప్పు చేస్తున్నాడు, ఇక దేశాన్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి
ఈ దేశ ఉద్ధారకులు, ప్రొటెక్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఏ లెవెల్లా 272 మంది అంట. జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా, ఫార్మర్ ఢిల్లీ హైకోర్టు జడ్జి అంట ఈమె. షీ ఈజ్ ఫార్మర్ ఢిల్లీ హైకోర్టు. మొబైల్ నెంబర్ షీ wrote here. అండ్ వన్ నిర్మల్ కౌర్ ఐపీఎస్, ఫార్మర్ డీసీపీ జార్ఖండ్, ఫార్మర్ డీసీపీ అండ్ ఫార్మర్ ఢిల్లీ హైకోర్టు జడ్జ్. లైక్ దిస్ పీపుల్ అంటే పెద్ద గొప్ప ఇంకా ఎంతమంది లిస్ట్ ఆఫ్ సిగ్నేటరీ అటాచ్డ్ కూడా చేసిరు కింద. వీళ్ళందరూ ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నాడు, రాహుల్ గాంధీ సైలెంట్గా ఉండాలి, మోదీకి సప్పట్లు కొట్టాలి, మోదీకి భజన చేయాలి, రాహుల్ గాంధీ మోదీని చూసి బింగిల్ తీయాలి, శబాష్ 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 అనాలి అంటూ తిరగాలని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 272 మంది కలిపి ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి అండ్ ఐపీఎస్, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సిగ్గు తప్పిన వాళ్ళు, ఇలాంటి బద్దుమాషిగాళ్ళు ఈ దేశం మీద ఉండి ప్రజల తరపున మాట్లాడాలంటే ఇలాంటి లుచ్చలు, ఇలాంటి సిగ్గు శరమైన ముఖం మీద ఉంచాలి వీళ్ళని. వీళ్ళు ఏం చేసిరంటే బహిరంగంగా ఒక లేఖ రాసిరు. వీళ్ళు ఈ ఎవడెవడున్నాడో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు మొత్తం తీసుకుపోయి ఇలా చేయాలి. ఈ 272 మంది ఎవడైతే ఉన్నాడో వీళ్ళు పక్క దొంగలే ఉంటారు. ఇక వీళ్ళంతా కలిసి ఒక లెటర్ రాసిరు, మీకు అంతా వినిపిస్తా, మీరు చూడండి. అంటే ప్రపంచం లోపల ఈ దేశం లోపల ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అంత లుచ్చ బతుకుతారని చెప్పడానికి వీళ్ళే నిదర్శనం. వాళ్ళకి ప్రజలు ఇంపార్టెంట్ కాదు, ఈ ప్రభుత్వం వింటాడు. చెప్పు తీసుకొని పనులు అలాగొట్ట వెళ్ళండి. ద పీపుల్ ఆఫ్ ఇండియా with slippers like this dangerous fellows in our country, those who are acted as a Delhi High Court and IPS, Nirmala Kaur IPS, DGP, Jharkhand, beggars are better than these people. They are useful, shameless people, and list of signatories attached. I will show what they wrote, what is their intention, why they are supporting the party, why they are supporting the government, why they are acting. సిగ్గు శరం ఉండాలి కదా. ఈ గాడిదలకు తెలుసా ఈ దేశంలో పేదరికం పోయిందా, ఈ దేశంలో నిరుద్యోగం పోయిందా, ఈ దేశంలో అంటరాంతనం పోయిందా, ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు లేవట్లేదా? సిగ్గు శరం లేకుండా బతుకుతురు వీళ్ళు భూమి మీద. ఇప్పుడు ఈ 272 మందికి ఏదో ఒక పదవులు దొరుకుతాయి. వీళ్ళు ఏం చేశారనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన మేధావులంతా కలిసి ఇది రాసిరు. 11 నవంబర్ 18 రాసిరు 2025. అసల్ట్ ఆన్ నేషన్ కాన్స్టిట్యూషన్ అథారిటీస్ అంట. అంటే చాలా రాహుల్ గాంధీ వల్ల చాలా కాన్స్టిట్యూషన్కి ఇబ్బంది అవుతుందంట. చాలా ఇబ్బంది అయితే అంటే ఈ దేశాన్ని గబ్బు లేపుతున్నటువంటి వెధవలు ఎవడైతే ఉన్నాడో, ఐఏఎస్లు ఐపీఎస్లు లుచ్చాగాళ్ళే ఎవడైతే పెద్ద స్థాయిలో ఉన్నారో వాళ్ళే ఈ దేశాన్ని గబ్బు మారుస్తూ ఉన్నారు. ఇలాంటి దొగ్గలను కాకరించి నోట్లు ఉంచాలి. ఎవడైతే రాహుల్ గాంధీ మీద లెటర్ రాసిండో ఈ గాడిదలు ప్రజల తరపున కొట్లాడాల్సింది పోయి, ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి, ప్రజలకు అండదండగా ఉండాల్సింది పోయి రాహుల్ గాంధీ మీద అడ్డగాడిద లేకపోయి లెటర్ రాసి ఈ సిగ్గుదాపిన సన్నాసులు. ఇక్కడ ఏంటంటే వి ద సీనియర్ సిటిజన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రేవ్ కన్సర్న్ దట్ ద ఇండియాస్ డెమోక్రసీ ఈజ్ అండర్ అసల్ట్ అంట. సిగ్గు శరం ఉండాలి కదా మీకు. మనుషులై పుట్టిరు కదా, సీనియర్ సిటిజన్స్. మీరు మనుషులా? మీరు ఆర్ యూ హ్యూమన్ బీయింగ్స్? విల్ యూ థింక్ ఫర్ ద పీపుల్? విల్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్? హంగ్రీ, పావర్టీ అండ్ ఇల్లిటరసీ. Shameless human being you are. Those who are wrote the letter for this country and Rahul Gandhi. We the senior citizens, civil society express our grave concern that the India's democracy is under the assault. సిగ్గు శరం లేదు, ముఖం మీద ఉంచాలి ఇలా మీద. నాట్ బై ఎ ఫోర్స్, సిగ్గు బట్ బై ద రైజింగ్ ద టైడ్ ఆఫ్ venomous rhetoric directed towards its foundation, institutions, some political leaders, instead of offering genuine policy alternative, resort to the provocative but unsubstantiated accusations in their theatrical political strategy అంట. థియేట్రికల్ పొలిటికల్ స్ట్రాటజీ అంటే థియేట్రికల్ డ్రామా చేస్తున్నట్ట రాహుల్ గాంధీ. ఏం డ్రామా? ఆయన రాహుల్ గాంధీ ప్రజలకు ఆఫర్స్ ఇస్తలేడట. ప్రజలకు రాహుల్ గాంధీ ఆఫర్ ఇవ్వకుండా పొలిటికల్ డ్రామా చేస్తూ ఉన్నాడట. ఈ మేధావులు హైకోర్టు జడ్జి, ఐపీఎస్లు లుచ్చలంతా కలిసి ఒక లెటర్ రాహుల్ గాంధీ మీద రాసిచ్చారు. ఈ దేశంలో ఈ ప్రపంచం మీద ఎవడన్నా ప్రతిపక్షం మీద మాట్లాడిన గాడిదలు ఉంటారా? వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రెటరిక్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద
ఫండమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ సమ్ పొలిటికల్ లీడర్స్ అంట ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫరింగ్ జెన్యున్ పాలసీ ఆల్టర్నేటివ్ చేయలేదంట. జెన్యున్ పాలసీ లేవంట. లేక ఈ జస్ట్ రిపోర్టెడ్ ప్రొవకేటివ్ బట్ అన్సబ్స్టాన్షియేటెడ్ కాషన్స్. అంటే ప్రొవకేటింగ్ అంటే మిస్లీడ్ చేస్తూ ఉన్నారంట, ఉషకొల్పుతున్నాడంట రాహుల్ గాంధీ. ప్రజలను తప్పుదో పట్టించమని చెప్తా ఉండంట. ఏమి వాట్ ఈస్ ది చీటింగ్ లెటర్, వై దే రోట్ ద లెటర్, whom they are cheating, whom they are supporting, what is this nonsense, provocating but ఇక్కడ ఏమంటే attempts the ఇక్కడ tarnish the Indian armed forces by the questioning their valor and the accomplishments and the judiciary by the questioning its fairness, parliament and its constitutional functionaries. Now it is the turn of election commission of the India టు ఫేస్ ద సిస్టమేటిక్ అండ్ ద కాన్స్పిరేటరియల్ అటాక్స్ అయినాయంట. అంటే కావాలని సిస్టమేటిక్గా ఇప్పుడు ఎవరి టర్మ్ వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పార్లమెంట్ అయిపోయింది అండ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్. నౌ ఇట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ఫేస్ సిస్టమేటిక్ అండ్ ద కాన్స్పిరేషనల్ అటాక్స్, ఇంటిగ్రిటీ అండ్ ద రెప్యుటేషన్. ఇక్కడంట రాహుల్ గాంధీ పార్లమెంట్ మీద, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆర్మీ మీద అబద్ధాలు. రాహుల్ గాంధీ డిడ్ నాట్ స్పోక్ ఆన్ ఆర్మీ, రాహుల్ గాంధీ డిడ్ నాట్ ఇన్సల్ట్ ఆర్మీ, హీ ఆల్వేస్ సెల్యూట్ ద ఆర్మీ, వీ ఆల్వేస్ రెస్పెక్ట్ ద ఆర్మీ ఈజ్ అవర్ ఇండియన్ స్ట్రెంగ్త్, వీ ఆల్వేస్ వెన్ ద ప్రాబ్లమ్ అక్కర్ టు ద గవర్నమెంట్ ఓన్లీ వీ క్వశ్చన్, వీ ఆల్వేస్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. రాహుల్ గాంధీ డిడ్ సేమ్. ఇక్కడ ఎక్కడ ఏం జరిగింది, జమ్మూ కాశ్మీర్లో 26 మందిని చనిపోతే నీ ఆర్మీ ఎక్కడ పోయిందని అడిగిండు. దాన్ని క్వశ్చన్ చేయొద్దంట. పార్లమెంట్లో దుమ్ము దులిపిండు, అడగొద్దంట. ఇప్పుడు వచ్చిందంట, ఎవరంత వచ్చిందంట, ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ అడుగుతున్నామన్నట. ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ అడుగుతున్నట్ట, అడగొద్దంట. ఈ గాడిదలు వీళ్ళు మనుషులానే, వీడు ఏ పొజిషన్ ఉంటే మనకేంటి, ఈ దేశ ప్రజల కోసం పనిచేయకుంటే ముఖం మీద ఉంచాల్సిందే కదా. సిగ్గు లేకుండా ప్రభుత్వం తరపున లెటర్ రాసింది. ఇంకా వాళ్ళు ఇంకా వీళ్ళంటే ఇంటలెక్చువల్స్. ద సిస్టమేటిక్ అండ్ కాన్స్పిరేటరియల్ అటాక్స్ ఆన్ ద ఇంటిగ్రిటీ అండ్ రెప్యుటేషన్స్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి నిజాయితీ మీద, వాళ్ళకున్న పరువు మీద. వీళ్ళకి ఈ ఎన్నికల కమిషన్కి ఏడుందా? అలా ఎలక్షన్ ద వే ఆఫ్ సెలెక్టింగ్ ద ఎన్నికల కమిషన్ ఈజ్ టుక్ ఏ రాంగ్ వే. ఎన్నికల కమిషన్ ఎలక్షన్ చేస్తే అప్పుడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అపోజిషన్ లీడర్, ప్రధానమంత్రి ముగ్గురు ఎన్నిక చేయాలి. అట్లా చేయలేదు. సుప్రీంకోర్టు పక్కన పెట్టి ప్రధానమంత్రి గవర్నమెంట్లో ఉన్న ఒక మినిస్టర్, వీళ్ళిద్దరు కలిసి 2 ఓట్లు, ప్రతిపక్ష నాయకుడు 1 ఓటు. ఆయన ఏం వేసినా వీళ్ళిద్దరు చెప్పిందే అవుతుంది. అదే రాంగ్ సిస్టమ్. అది అక్కడ స్టార్ట్ అయింది. ఈ రిప్యుటేషన్ అని చెప్తా ఉంటారు. రిప్యుటేషన్ ఏడుందా వీళ్ళకు? మద్దాత పిద్దాత అనుకుంటా ఏం చేస్తారు మరి వీళ్ళంతా? వీళ్ళ సీసీ కెమెరాలు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఎలక్షన్ బూతులలో సీసీ కెమెరాలు ఎందుకు పెడతారు? అడిగినప్పుడు ఎన్నికనే కదా, పీకేరు సీసీ కెమెరాలు. మీరు అడిగినప్పుడు వీవీప్యాట్స్ ఇస్తలేరు కదా, వీవీప్యాట్స్ లెక్క పెట్టినప్పుడు వీవీప్యాట్స్ పీకేరి, వీవీప్యాట్స్ తీసేయండి, గుద్దుకోండి గుప్ప. ఇలా ఎప్పుడో టెక్నాలజీ లేనప్పుడు ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది 2 రోజులు అనేది చెప్తారు వీళ్ళు. ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అయింది 2 రోజులు చెప్తారు. ఎందుకంటే దొంగ లెక్కలు టాలీ కావాలి కదా. దొంగ లెక్కలు టాలీ కావాలన్నటువంటి దొంగ ఎలక్షన్ కమిషన్ ఇది. దీని గురించి అంటే దీనికి రిప్యుటేషన్ ఉందా? ఏం రిప్యుటేషన్ ఉంది వీళ్ళకు? ఇంటిగ్రిటీ ఏడుంది, రిప్యుటేషన్ ఏడుంది వీళ్ళకు? ఇంటిగ్రిటీ ఉండాలంటే ప్రజల తరఫున మాట్లాడాలి. వాట్ ఎవర్ ద పీపుల్ ఆస్క్, దే షుడ్ బీ రెడీ ఫర్ ద క్లారిఫై, దే షుడ్ బీ ఆన్సరబుల్ ఫర్ ద పీపుల్. అపోజిషన్ లీడర్ వెన్ క్వశ్చన్, దే షుడ్ కమ్ అండ్ క్లారిఫై ద ప్రాబ్లమ్, ద సిచ్యువేషన్, బట్ దే విల్ నాట్ డూ. దే ఫైట్ అగెన్స్ట్ రాహుల్ గాంధీ. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అండ్ నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే ద లీడర్ ఆఫ్ అపోజిషన్ Lok-Sabha has repeatedly attacked on the election commission, declaring that he has open and shut proof that the election commission is involved in vote theft, and claimed that he has 100% proof, using the unbelievable, uncouth rhetoric that what he has found is an atom bomb and when it explodes. ఇదానే మాట్లాడేది. పార్లమెంట్లో అటాక్ చేసిండు. ఏమని చేసిండు? యూజింగ్ ద అన్బిలీవబుల్ అన్టచబుల్ రెటరిక్. ఏం చెప్పిండు? 100% ప్రూఫ్ ఉంది, ఆటం బాంబు ఉందని చెప్పింది. నేనేమంటున్నానంటే, మనుషులకు ఆటం బాంబు అంటే 5-6 మందిని చంపాలనా? మీలా ఆటం బాంబు అంటే ఏంది? మనుషులకు, ఇజ్జతిగాళ్ళకు, సిగ్గున్నోళ్లకు 2 తప్పులు
ఒక పెద్ద తప్పులుగా ఆటం బాంబు కానీ ఎక్కువ కనబడతాయి. కానీ ఈ దేశాన్ని మొత్తం తప్పుదో పట్టించి టోటల్ ఈవీఎంల ద్వారానే బతుకుతున్నటువంటి వీళ్లకు రాహుల్ గాంధీ ఏది చెప్పినా మన దున్నపోత మీద వాన కుడిచినట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేదే దొంగ పని, వీళ్ళు చేసేదే ఈ పని. ఇంకా వాళ్ళకేడ భయం ఉంటుందా? ఆటం బాంబ్ ప్రూఫ్ కాదా రాహుల్ గాంధీ చెప్పింది? బీహార్లో ఏం చెప్పారు? 4 రకాల లెటర్లు బయటకు విడుదల చేసిరు. ఇలా వాట్సాప్ యూనివర్సిటీలో ఫస్ట్ వాళ్ళు ఏం చేసిరంటే, ఫస్ట్ ఓట్ల సంఖ్య మొత్తం ఎంత బీహార్లో అన్ని పేపర్లలో వచ్చింది. మీరు ఏం చేసినా దొరికిపోతారు. బీహార్లో ఓట్ల సంఖ్య ఎంత అంటే 7,42,00,000 ఓట్లు. మరి ఎంత శాతం పోలైంది? 66.91% పోలైంది. 7,42,00,000 ఓట్లల్లో 66.91% పోలైంది. 67% అనుకో. పోలైనప్పుడు ఎంత ఉంటే నియర్గా 5 crores నియర్గా అవుతాయి. ఎందుకంటే 33 లక్షలు ఈజుకోవాలి. నేను లెక్క చేస్తే 5 కోట్లు నియర్గా ఓట్లు పడాలి. మరి ఓట్లు ఎన్ని పోలైనాయి లెక్క ఏమైనా అంటే మొత్తం అయిపోయాక ఓట్లు టోటల్ ఓట్లు ఎన్ని ఉమెన్ మెన్ కలిసి ఎంత అయినాయంటే 7,45,00,000 ఓట్లు పోలైనాయి అని చెప్పారు. చెప్పినాక మొత్తం కాకరించి ముఖం మీద ఉంచే వరకు మళ్ళీ దొంగ లెక్కలు విడుదల చేసిరు. పెద్ద బద్మాసి లెక్కలు. పోలైన ఓట్లు అంటే టోటల్గా దొంగ ఓట్లతోని ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తూ ఉంది, ఇందులో డౌట్ లేదు. అవన్నీ కప్పిపుచ్చడానికి ఈ దొంగ లెటర్ రాసిరు. 250 మంది 270 మంది కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. వీళ్ళే చీటర్స్, ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉండి ప్రజల ధనం తిని తెగ బలిసి ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి వీళ్ళు సిగ్గు లేకుండా లెటర్ రాసిరు. సిగ్గు తప్పిన వాళ్ళు రాసి ఏందో చెప్పిరు. ఏందో ఇది ఆటం బాంబ్ అని చెప్పిండంట. అండ్ వేరే ఎక్స్ప్లోడ్ ఎప్పుడు పలుకుతుంది? ఆటం బాంబ్ ఎప్పుడు వెళ్తాయని అడుగుతారు. ద ఈసీ వుడ్ హ్యావ్ నో ప్లేస్ టు హైడ్. ఇట్లా ఇంత బలుపానా ఈసీ మేము ఎడదాచుకోవాలి ఎడదావుకోవాలంట. ఎడదావుకోవాలన్నా ఈసీ ఈ ఎడదావుకోవాలి, వేరే హైడ్ ప్లేస్ హైడ్ అంట. ఈ హాజ్ ఆల్సో ఇష్యూడ్ థ్రెట్ దట్ హూ ఎవర్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ in this exercise right from the top bottom. He will not spare them. Yes, 100% we will stand on these words. ఎవడైతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు, ఎవడైతే దీని పాల్గొంటున్నాడో ఇది ఉపయోగం కాదు. అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నాడు. వీడు ఎన్నికల కమిషన్ గాడు, సిగ్గులేని సన్నాసి. ఈసీఐ ఈజ్ ఇండల్జింగ్ ఇన్ ట్రీజన్. హీ హ్యాస్ గాన్ ఆన్ రికార్డ్ టు ద థ్రెటన్ దట్ ఇఫ్ ద సిఈసీ అండ్ ఈసీఎస్ ఆర్ రిటైర్డ్ ఈ విల్ వౌండ్ దెమ్. అబ్బా వారు రిటైర్ అయినాక వాళ్ళని చంపుతా అని చెప్పినట్టు. ఇది బద్మాషి గారు. వీళ్ళు రిటైర్ అయినాక చెప్తారా? ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష అర్హుడే కదా, రిటైర్డ్ అయినా లెక్కలు చెప్పాలి కదా అని చెప్పొచ్చు. అయితే డిస్పైట్ ఇదానా ఈ దేశంలో ఈ దేశం బాగు కోరుకునే వాళ్ళు రాసిన ఉత్తరమేనా ఇది? ఈ దేశ ప్రజలను కాపాడుకునే సన్నాసులు రాసిన ఉత్తరమేనా ఇది? సిగ్గుశరం ఉండొద్దు లెటర్ రాసిన దొంగలకు. సేమ్లెస్ ఫెలోస్. డిస్పైట్ సచ్ as scathing accusations, there has been no formal complaint filed by him along with the prescribed sworn affidavit to the escape is accountability for leveling the unsubstantiated. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ అంటే తప్పించుకుంటున్నారంట. వీళ్ళకి అఫిడవిట్ కావాలంట. అంటే ఇంతకు మొదలు బీజేపీ పేపర్లో ఏమేమైతే ఇవన్నీ మాట్లాడినాయి. ఇవన్నీ కలిసి ఎవరు రాసిరు? బీజేపీలో రాసిరు. ఇవన్నీ రాసి 270 మంది మేధావుల పేరు పెట్టిరు. పాపం వాళ్ళను బలి చేసిరు. కానీ రాసేది వీళ్ళే. మొత్తం బద్మాన్స్కి ఎగబడ్డరు, దొంగతనానికి ఎగబడ్డరు. దొంగతనానికి అలవాటు అయింది వీళ్ళకు. ఏందా వీళ్ళు చెప్పేది? ఫీల్డ్ బై అఫిడవిట్ రాయలేదని చెప్తారు. కాబట్టి ఏం చేస్తారంటే అఫిడవిట్ రాయొచ్చు. అఫిడవిట్ రాయడం పెద్ద కథ కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే రాసిన దాంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయని అంటే ఏదైనా ఒకటి వాళ్ళే తప్పు తీస్తారు. మనం ఒకటి అంటే వాళ్ళు ఒకటి అని తప్పు ఉందని చెప్పి దాని మీద కేసు బుక్ చేస్తారు. చాలా బద్మాసి రకం ఉంది వీళ్ళు. కాబట్టి అఫిడవిట్ కాదురా బాబు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఓవరాల్గా రాహుల్ గాంధీ 100 క్వశ్చన్లు వేసిన అనుకో, 100 క్వశ్చన్లో ఒకటి కూడా తప్పు లేదని అఫిడవిట్ ఇవ్వాలంట. తప్పు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నది లేనిది ఉన్నట్టు చూపించి తప్పు అడిగినని చెప్తారు మళ్ళీ వాళ్ళే. ఎంత ప్రజాస్వామ్యము డేంజర్లో పడ్డది. ప్రజాస్వామ్యం అనేది కూని అవుతూ ఉన్నది ఈ బీజేపీలో. బ్యాలెట్ పేపర్ పెడితే తెలుస్తుంది వీళ్ళకు. బ్యాలెట్ పేపర్ను కూడా మాయం చేసే మంత్రగాళ్ళు వీళ్ళు. అసలు ఖతర్నాకాలు ప్రజలు ఏకమైతే తప్ప వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ రివైలింగ్ ఆన్సర్ రైట్. ఇక్కడ ఏమన్నా అంటే అలిగేషన్స్ అండ్ థ్రెటనింగ్ పబ్లిక్ సర్వెంట్స్ ఏంటంట పర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ డ్యూటీలో థ్రెటనింగ్ చేసినట్టే. ఇంత సిగ్గు లేదు ఈ రాత రాస్తున్న కంటే. బీజేపీ ఎస్కేప్ అకౌంట్ థ్రెటనింగ్ అంతా డ్యూటీలో ఉండని థ్రెటనింగ్ చేసినట్ట. రాహుల్ గాంధీ థ్రెటనింగ్ చేస్తాడా?
Moreover, several senior figures of the Congress and other political parties, artists, NGOs, ideologically opinionated scholars అంట. ఇక్కడ వీళ్ళతో పాటు పొలిటికల్లీ లెఫ్టిస్ట్ అంటే సిపిఎం సిపిఐ లాంటి ఎన్జిఓస్ ఐడియాలజికల్ కలిసిన వాళ్ళు కూడా వాళ్ళతో అందరు కలిసి స్కాలర్స్ అండ్ ద ఫ్యూ అటెన్షన్ సీకర్స్ అండ్ అదర్ walks of life have joined in with the similarly blistering rhetoric against sir అనేది ఒకటి ప్రోగ్రామ్ తెచ్చిరు. ఏందో ఇది ఈ సర్ అనేది తెచ్చి ఈవెన్ డిక్లేరింగ్ దట్ ద కమిషన్ హ్యాస్ డిస్కెండ్ ఇన్ టు ద కంప్లీట్ షేమ్లెస్నెస్ బై యాక్టింగ్ లైక్ దట్ బీ టీమ్ ఆఫ్ ద బీజేపీ. సచ్ ఫైరీ rhetoric may be emotionally powerful, but it collapses under the scrutiny because the ECI has publicly shared its methodology, overseen verification by the court, sanctioned means removed ineligible names in the complaint manner and added a new eligible voters. This suggests that these accusations are an attempt to trap the political frustration in the grab institutional crisis. This pattern of the behavior reflects that might be called important rage, deep anger born of the repeated electoral failure and frustration without a concrete plan to the reconnect with the people. When political leaders lost touch concrete plan to the reconnect and with that aspirations of the ordinary citizens, they lash out at institutions instead with the rebuilding their credibility. Theatric replace analysis, public spectacles ఏదో రాసిరీలు వీళ్ళు ఇష్టం వచ్చి రాసిరు. ఏమంటారు అంటే ఇక్కడ దిస్ ప్యాటర్న్ బిహేవియర్ అండ్ రిఫ్లెక్ట్ దట్ ద మైట్ బి కాల్డ్ ఇంపార్టెంట్ రేజ్ అంట. డీపర్ యాంగర్ అండ్ ద రెస్పెక్ట్ ఎలక్టోరల్ ఫెయిల్యూర్ అండ్ ద ఫ్రస్ట్రేషన్ వితౌట్ ఏ కాంక్రీట్ ప్లాన్. అంటే రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నాడు అంట. కాంక్రీట్ ప్లాన్ లేదంట, సరి అయిన ప్లాన్ లేదంట, సరి అయిన ప్లాన్ లేక అట్లా మాట్లాడుతారని చెప్పి ఈ మేధావులు ఎవడైతే 270 మంది లెటర్ రాసిరో వీళ్ళు మనుషులు కాదు గాడిదలు. మీకు తెలియదు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి నడుస్తుంది. ప్రజలు తెలిసింది కదా బీహార్లో కాదు, మీరు పక్కనే ఉన్నారు. బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, పక్కనున్న దేశాల్లో ఏం జరిగింది చూస్తూనే ఉన్నారు. ఇవాళ భారత్లో మాత్రం ఈ ఎలక్షన్కి సంబంధించింది బ్యాలెట్ పేపర్ పెట్టకపోతే మాత్రం కథమే. బ్యాలెట్ పేపర్ పెట్టి గెలువమని చూద్దాం. మొత్తం పచ్చి అబద్ధాలతో నింపుకుంటా ఇవన్నీ ఏందేందో రాస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకేముంది ఇదంతా. ఏం రాసినా నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏమైనా టేక్స్ ద ప్లేస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అంట. ద ఐరానీ ఈజ్ స్టార్క్ వెన్ ఎలక్టోరల్ outcomes are the favorable in the certain states where the opposition driven political parties form the government criticism of that election commission disappears. When they are unfavorable in certain states, the commission becomes that villain in every narrative. ఏం చెప్పారంటే ఏ స్టేట్లో అయితే గెలుస్తుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ మంచిగా పనిచేసినట్టు, ఎక్కడ ఓడిపోతుందో అక్కడ విలన్ అవుతుంది అని చెప్తా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే టోటల్గా అన్ని స్టేట్లలో ఒకేసారి ఎలక్షన్లు నడవలేదు మొన్న. ఓకే, 3 నెలకోటి 3 విడతలు జరిపిండు, మోసం చేసిండు. దేశం మొత్తం ఒకేసారి పడితే కథమైపోతాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటి అంటుండంటే అది అవునంటే కాదంటే అవుననులే అర్థం. జమిలీ ఎన్నికలు అంటాడు, ఉత్తదే అది. జమిలీ ఎన్నికలు అని ఏం చేసిండు, ఇంతవరకు భారతదేశం పుట్టినప్పటి నుంచి ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా 3 విడతల్లో ఇంత 3 నెలలు పట్టలే టైం. కానీ మోడీ ఏం చేసిండు, మెల్లగా టైం తీసుకొని అన్నీ ఒకటి కొట్టుకుంటూ వస్తాడు. అక్కడ చేసి మొత్తం మోసం చేసుకుంటూ వస్తాడు. ఒకేసారి పెడితే మోసంగా. నేను ఏమంటున్నానంటే టోటల్ డబ్బు సమకూర్చుకున్నాడు, మోసగాళ్ళని సమకూర్చుకున్నాడు, మొత్తం రాంగ్ రూట్ వెళ్ళిపోతూ ఉంది. ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉంది, ప్రతిపక్షంతో పోరాటం చేస్తూ ఉంది. అడిగిన దానికి ఆన్సర్ చెప్తలేదు. అడిగిన దానికి ఆన్సర్ చూపి, ప్రాక్టికల్ చూపి, లేకుంటే ప్రజలు చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతారు. ఎవడెవరా నువ్వు ఈ దేశంలో? ఎవడో నువ్వు ప్రజలు అడిగినప్పుడు చేయకపోతే? ఈసీ ఎవడు? హూ ఈజ్ ఈసీ? ఫర్ యూ ఆర్ వర్కింగ్. What nonsense are you talking? Why you are questioning? You should be accountable. You should maintain accountability. You should responsible for the people. Why are you fighting? Why are you insulting opposition leaders? ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఓడిపోతే ప్రజలు తిరగబడి బొక్క రీగొడతారని ఏం చేశారంటే అక్కడక్కడ వదిలిపెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఓవర్ యాక్షన్ చేస్తే నడవదు. ప్రజలే పండబెడి తొక్కుతారు. ఎలక్షన్ ఈసీ ఓడు బయటికి కూడా ఓడు అట్లా అంతా పట్టుకొని.
కాబట్టి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మోసం చేయాలంటే ఇక్కడ ఉత్తర భారతదేశం మొత్తం వాళ్ళే కదా గొర్రెలు, అవన్నీ ఉత్తర భారతదేశంలో గొర్రెలు కాబట్టి ఈ తెలంగాణ దిక్కు వాళ్ళు ఏమన్నారు ఇక ఆ బాధ తట్టుకోలేక ఇక్కడ వచ్చి బతుకుతురు. ఇక్కడ కమిషన్ బికమ్స్ ఏ విలన్ అంట, అట్రాక్ట్ దిస్ ఎలెక్టివ్ అవుట్రేజ్ ఎక్స్పోజెస్ అపోజిషన్ అవుట్పోటిజం అంట, నాట్ కన్విక్షన్, ఇట్ ఈస్ ఏ కన్వీనియంట్ డిఫ్లెక్షన్ అంట, టు గివ్ ద ఇంప్రెషన్ దట్ ద లాస్ ఈజ్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ బట్ కాన్స్పిరసీ అంట. అసలు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇండియాస్ డెమోక్రసీ రిజల్ట్స్ ఈ టోటల్గా ఈ లెటర్ ఎందుకు రాసిరు ఈ గాడిదలు? వీళ్ళు ఎందుకు రాసిరు అంటున్నా. ఏమన్నాడు? బియాండ్ మేర్ డిస్కవర్ అట డిస్కోర్స్ హవెవర్ లైస్ అర్జెంట్ ఎక్స్టెన్షియల్ క్వశ్చన్ హూ షుడ్ ఫైండ్ ప్లేస్ ఇన్ అవర్ ఎలక్టరేట్, ఫేక్ ఆర్ బోగస్ బోగ్ ఓటర్స్, నాన్ సిటిజన్స్ and individuals who do not have the legitimate stake in India's future must have no place in deciding its government. Allowing them to influence the elections is a grave threat to the sovereignty and the stability of the nation across the world. The democracy treat illegal immigration formally. The United States rigorously detains and deports unauthorized entrants and the bars of them from the voting. ఇది వీడు ఏమంటున్నాడంటే నీతులు చెప్పని, నేను ఏమంటున్నా అంటే టోటల్ కలిసి రాహుల్ గాంధీ తప్పు చేసినట్టు చెప్పనీకి పోయారు. ఇలా వీళ్ళ వల్ల కాదు, మీకు అంత సీన్ లేదు, మీరు దొంగతనం మాత్రమే చేయగలరు. ఓటు చోరీ ఆప్ కర్ సక్తే హై, ఆప్ బిల్కుల్ ఓటు చోర్ కర్ రహే హై, 100% యు ఆర్ చీటింగ్ ద పీపుల్, యు ఆర్ డినాయింగ్, యు ఆర్ మిస్లీడింగ్ ద కంట్రీ. ద ఎలక్షన్ కమిషన్ ఈస్ making nonsense decisions and doing opposition and insulting the opposition leader. It's not fruitful to our country. ఎంత డేంజర్ అంటే ఇది. ఏందో రాసి చెత్తరాత ఎవడరా రాసినోడు? ఇది ఏందో లిస్టు పెట్టి మందిని మొత్తము లిస్టు పెట్టి ఎవరు అనుకున్న వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంట. వీడు పక్క ఈ ఐపీఎస్ ఎవడైతే ఉన్నాడో, ఐపీఎస్ కానీ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు పక్క దొంగలే ఉంటారు వీళ్ళు. వాళ్ళ చరిత్ర చూస్తే పక్క వాళ్ళు మోసాలు చేసి ఉంటారు. ఒక జడ్జి ఇంట్లో, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో పైసల కట్టలు దొరికినాయి. ఈ దేశం సర్వనాశనం అవుతా ఉంది. నరేంద్ర మోడీ చూజ్ రాంగ్ పాత్. ఇది ఈ డెమోక్రసీ దేశానికి ప్రమాదం. నరేంద్ర మోడీ వదిలిపెట్టు, రాంగ్ రూట్ వదిలిపెట్టమంటున్నాం. మీ వల్ల కాదు, మీ దేశం పరిపాలన ఏం చేయలే మీరు. ఇలా 75 ఏళ్ళ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ చేసినటువంటి కట్టిన ప్రాజెక్టులే, వాళ్ళు ఇచ్చిన భూములే, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలే, వాళ్ళు నువ్వేం చేయలే, ధరలు పెంచి కూర్చున్నావు అంతే. నాశనం 4 తెరువులు అయింది. ఎలక్షన్ కమిషన్ ఇస్ డూయింగ్ ఫ్రాడ్. ఎవడి లెటర్ రాసిన గాడిది కొడుకు? ప్రజలు వాళ్ళ సంగతి తేల్చుకుంటారు. ద పీపుల్ ఆఫ్ ఇండియా విల్ సీ హూ ఆర్ ద 272 మెంబర్స్ ఆర్ దేర్, వై దే wrote, why they misleading the people. The people should know. They come out, let them come out and conduct the meeting with the people. Then the people will decide which is right and which is wrong. Complete nonsense is going on. Rahul Gandhi is right leader. He is asking, he is raising questions. ఓటు చోరీ ఓరా హే, ఇది పోవాలి. ఇంకా నేను చాలా చదివేది ఉంది ఇదంతా, కానీ ఇదంతా చెత్త ఎందుకని చదవట్లేదు. ఏమేమో రాసిరు గబ్బు రాసి అంత తమాషాలు చేసుకుంటా. అంటే ఇది కూడా ఒక డ్రామా అన్నట్టు. ఎట్లయినా ఈ దేశంలో రాహుల్ గాంధీ బీహార్లో అయిపోయింది. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో నడవది. అప్పుడు నడవనప్పుడు ఏం చేయాలి? ఈ లెటర్ రాయాలి. లెటర్ రాసి ప్రజలను మిస్లీడ్ చేయాలని చూసారు. ఇది ఫెయిల్ అయింది. నేను చెప్తా ఉన్నా, ఈ దేశంలో ప్రజలు బ్యాలెట్ పేపర్లు పెట్టినా వీళ్ళు చాలా ముదిరిపోయారు. డబ్బులు డిమానిటైజేషన్ డబ్బులు దోసేసుకున్నారు. బ్యాంకులన్నీ వాళ్ళ వశం చేసుకున్నారు. మొత్తం గుజరాత్లో నిండిపోయింది. కంపెనీలు మొత్తం వాళ్ళే, ఉద్యోగాలు ఇస్తలేరు, ధరలు పెంచేసిర్రు, నాటకాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దొంగలను పెట్టుకురు. ఇవన్నీ కానే కాదు. ప్రజలు, ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అబ్జర్వింగ్. At the right time, the people will react. Only decision makers in the country, the people of India will take right decisions at the right time. Don't act as a cheaters. Don't write like these cheaters. Don't write like these letters by the cheaters. The people will not allow. The people will not accept like these cheating letters. 100% they cheated. They played a game. It's absolutely harmful to the country. Subscribe AVM channel and make it forward. Thank you so much.